నగర్లో శంకరన్న 33వ వర్ధంతి సందర్భంగా ఉద్యమ మిత్రుల ఆధ్వర్యంలో శంకరన్న వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉద్యమ సహచరులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అనంతరం ఈ నెల 29వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరపత్రాన్ని కామ్రేడ్ శంకరన్న స్తూపం వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ కరపత్రాన్ని ఆవిష్కరించిన పూర్వ పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ అగ్రనేతలు కామ్రేడ్ కాకి భాస్కర్, తీగల జీవన్ గౌడ్, ఎస్ రవణ, సీనియర్ జర్నలిస్టు సంతోష్, సిపియుఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న, న్యూ డెమోక్రసీ పార్టీ మహబూబాద్ జిల్లా నాయకులు శ్రీశైలం భీమన్న, మాడ్రాజు వెంకన్న, కొత్తగూడ మాజీ ఎంపీపీ ఈసం సమ్మన్న, కర్ణాటక సమ్మన్న, సిపియుఎస్ఐ భూపాల్పల్లి ములుగు జిల్లా కార్యదర్శి ఆవిలాల లక్ష్మణ్, చంద్రగిరి శంకర్, సంజీవన్న, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాయకురాలు అరుణక్క, విజయక్క, భాగ్యక్క, రాధక్క, మంజుల, రమక్క ఇంకా తదితర మహిళా సంఘం నాయకురాలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు వేనన్న, పూర్వ పీడీఎస్యు నాయకులు మండల యుగంధర్, అరుణోదయ రాష్ట్ర నాయకులు పాల్, రైతు కూలీ సంఘం నాయకులు కొండన్న, ఎల్పీ రామ్, బిక్కినేని రామారావు, ఈసాల చంద్రన్న, రామారావు, ఈశ్వర చంద్రన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంజుల భిక్షపతి గౌడ్ మాట్లాడారు.